మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. చికెన్ కోసం అండి. చికెన్ తినొచ్చు, పర్వాలేదు, ఎవరికి ఏమీ అవ్వదు అని చెప్పడానికి ఇస్తున్నారండి. కాదండి అది తెలియజండి. మేము ఆల్రెడీ మా ఇంట్లో మాకు చికెన్ ఇవాళ మేము ఉదయం కొనుక్కొనే తిన్నాం. చికెన్ కోసం చికెన్ మేళ నిర్వహిస్తున్నారని చెప్పి చికెన్ తింటా టేస్ట్ చూద్దాం. ఏదండి ఫ్రీ అండి, ఆరంభాకి ఇస్తున్నారు ఫ్రీగా అని చెప్పి అది చెప్పారు. అదే తినడానికని వచ్చి అది అంతా ఏముండదండి. ఎక్కడో చోట జరుగుతుందని చెప్పి మొత్తం అంతా ఆపేస్తే ఎలా చెప్పండి. ఇప్పుడు తినడం మానేస్తారు, అందరూ తింటానే ఉంటారు. ఇప్పుడు అని చెప్పి ఒక చోట ఉంటుందండి ఎక్కడో అని చెప్పి అన్ని చోట్ల మానేయడం పద్ధతి కాదు కదా. అది ఇప్పుడు ఇది ఆపారని చెప్పేసి అన్ని చేపలు నీసి అన్ని వేరే అన్ని రేట్లు పెంచేస్తున్నారు, గుడ్లు గడ్డ అన్ని. దీని మీద ఏదో చిన్న పొగారు పెట్టారు, చిన్న పొగారు మీద మొత్తం ఆపేస్తున్నారు. ఇది చాలా బాగుంది. చికెన్ అనేది ఏదో ఒక చోట ఉంటుంది, దానివల్ల మొత్తం ఆపేయకూడదు కదా. జరిగిన చోట ఆపారు, చాలా బాగుంది. అంతే ఊరంతా ఆపేసి లేని పని పొగారు పెట్టి వేరే వాటికి రేట్లు పెంచేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చికెన్ అయితే బెటర్, చాలా బెటర్. అది ఏ ఫంక్షన్ కానీ ఇది పెడతారు ముందు, అంతే తప్ప ఇది బెటర్ కదా. చేపలు ఉన్నాయి, నీసు ఉందంటే చికెన్ ఉందని అడుగుతారు తప్ప మటన్ ఉందా చేప ఉందని అడగరు. అందుకే చికెన్ చాలా బెటర్, తినొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఫ్రీ చికెన్ జాంపేట ఆజా చౌకులో అని అందుకే వచ్చాను ఇక్కడికి. వైరస్ నేను ఫస్ట్ నుంచి తింటున్నాను, వైరస్ వచ్చినా పర్లేదు. ఫ్రీ అనే కదా, నేను ఎప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. నేను ఫ్రీ అన్నారు కదా ఏదో అని చెప్పి మన వాళ్ళు తీసుకుని వచ్చాను, అంతేనా. ఇక్కడ మంగళవారపేట మా చికెన్ తినడం వల్ల ఏం మంచిగా ఉంటుందని చెప్పి వచ్చినాడు. చికెన్ తినడం వల్ల ఆరోగ్యమే ఏం అవ్వదు, దానివల్ల బెటరే, తినొచ్చు. దానికి ఇది ప్రూఫ్. వైరస్ లో భయం లేవల్ల దానివల్ల వచ్చినాడు. మనం ఆల్ ఇండియా చికెన్ ఆల్రెడీ పొద్దున అయిపోయింది, ఫ్రీ అని చెప్పి వచ్చినాడు. ఇది ఫ్రీ చికెన్ మేళాగం వలన అదే ఏ భయం లేకుండా తినడానికైనా చెప్పడానికి వచ్చాను. ఈ చికెన్ అది మామూలు కొన్నదేనండి, అందుకని భయం కదండి, ఏ భయం లేదు, తినొచ్చు అనేసి ఫ్రీ చికెన్ చూద్దామని వచ్చాడు. ఏమైనా కోల్డ్ మేము చెక్ చేసి వాటికి ఏది వైరస్ లేకుండా చేస్తున్నాం, తినండి అని చెప్తున్నారండి, వచ్చామండి. అలాగని కాదు, వాళ్ళు పెట్టారు కదండి, చూడాలి కదా. ఇవాళ తింటాం, రేపు పొద్దున బాగానే అనుకో, నేను ఎప్పుడు లేకపోతే కొంటాం. అంటే ఇంత చేస్తున్నారండి గవర్నమెంట్, అన్ని రకాలుగా తీసుకున్నాగా చేయిస్తుంది. ఇది చికెన్ మేళా, ఫ్రీ చికెన్ మేళా పెట్టడానికి మొదటి కారణం ఏమిటంటే జనాల్లో వైరస్ లేదని అవగాహన కల్పించాలి. ఇది ఆర్గనైజేషన్ చేసేది ఎవరంటే రాజమండ్రి సిటీ చికెన్ హోల్సేల్ అండ్ రిటైలర్ వర్తక సంఘం వారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమిటంటే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే దీంట్లో ఈ యొక్క చికెన్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు. మేము హెల్త్ ఆఫీసర్ దగ్గర మరియు ట్రాఫిక్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి ఈ ఆర్గనైజేషన్ని అమలు చేశాము. దీని గురించి చికెన్ తినేవాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి, ఈ చికెన్లో వైరస్ అనేది లేదని తెలుసుకోవాలని ఈ ఫ్రీ చికెన్ మేళా పెట్టాము. కనీసం ఇది దీంట్లో 900 కేజీలు ఇవాళ పంచిపెడుతున్నాము. 6000 మంది దాకా తినవచ్చు దీంట్లో. దీని రెస్పాన్స్ మీరే చూస్తున్నారు, సుమన్ టీవీ వాళ్ళు, మీకే తెలుసు బాగా, మీరు మొదటి నుంచి ఉన్నారు మాతో పాటు సుమన్ టీవీ వాళ్ళు. దీని రెస్పాన్స్ ఎలా ఉందో మీరు క్వశ్చన్స్ కూడా అడిగారు. దీని గురించి మీరే చెప్పాలి, మీరే రాయాలి ఈ రెస్పాన్స్ ఎలా ఉందో. మన రాజమండ్రిలో ఎలాంటి చికెన్ విషయంలో ఎలాంటి అవపోహాలు వద్దని హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ మాకు చెప్పారు. దాని గురించి మేము ఆరా తీసుకొని ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి మన రాజమండ్రి ప్రజలు ఎలాంటి అపోహలకి పోవద్దని మేము ఈ చికెన్ మేళాలు నిర్వహిస్తున్నాం. దీనికి జాంపేటలో మా వర్తకులు అందరూ కలిసి ఈ సొంతంగా మేము మా ఒక సొంత ఖర్చులతో ప్రజలకి ఈ చికెన్ మీద ఉన్న అపోహలు దూరం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. రాజమండ్రి జాంపేట హోల్సేల్ అండ్ రిటైల్ వర్తకుల సంఘం వారి తరఫున ఇది నిర్వహించబడింది.